శ్రీమాత్రే నమః. చాలామంది ఓ ప్రశ్న అడిగారు. ఏమిటయ్యా అంటే, ఈ శనగలని వాయినాల్లో ఎందుకు ఇస్తూ ఉంటారు? మనకిప్పుడు శ్రావణ మాసం. సహజంగా మన ఇళ్లల్లో హిందూ సనాతన ధర్మ కుటుంబాల్లో సహజంగా ఎవరినన్నా మనం ఇంట్లో ఏదన్నా కార్యక్రమం చేసుకుంటే పూర్వీకుల దగ్గర నుంచి కూడా శ్రావణ మాసమే కాదు, ఏదన్నా పూజ చేసుకున్న స్త్రీలకు వాయినం ఇవ్వటం అనేది ఒకటి అలవాటు. ఈ వాయినాల్లో శనగలు ఎందుకు ఇస్తారు అని ప్రశ్న వేశారు. అసలు శనగలకి, వాయినాలకి, మాసాలకి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పవచ్చు. ఏ మాసంలో ఏ రకమైనటువంటి ఆహారాలను మనం తీసుకోవాలి అనేటువంటిది దీనిలో ఉన్న ప్రధానమైనటువంటి అంతరార్థం. అంతేకాకుండా మనం ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసానికి వచ్చేటప్పుడు ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళగౌరి నోములు నోచేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటప్పుడు ఈ శనగల్ని బాగా మనం వాయినాల్లో ఇచ్చేటువంటి అలవాటు మన మాతృమూర్తులందరికీ ఉంటుంది. ఈ శనగల్ని ఎందుకు పంచుతారు అంటే, శనగలు చాలా గొప్ప శక్తివంతమైనటువంటివి. అవి గురువులకి ప్రధానమైనటువంటి గురుశక్తిని కలిగి ఉండేటువంటివి. ఇవి పంచటం మూలకంగా జ్ఞానశక్తిని మనం పంచుతున్నాము, గురుశక్తిని మనం పంచుతున్నాము. గురువుకి ఇష్టమైనటువంటివి మనం 10 మందికి ఇస్తున్నాము. సో నీ ఇంటి యందు నీకు కూడా గురుశక్తి వృద్ధి చెందాలి అంటే జ్ఞానశక్తిని వృద్ధి చెందాలి. శనగలని ఆహారం కింద పుచ్చుకోవటం మూలకంగా మెదడుకి చక్కని శక్తి ప్రచోదితం అవుతుంది. అందువలన మన యొక్క ఈ వాయనాలలో చాలా మటుకు ఈ శనగల్ని మనం పంపిణీ చేయటం మాతృమూర్తులు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. నేటి సమాజంలో అంటే గత కొంతకాలం నుంచి అనుకుందాం, కొన్ని సంవత్సరాల నుంచి పోని అనుకుందాం, ఈ మొలకెత్తినటువంటి గింజల్ని తినాలి అనేది బాగా ప్రచారం జరిగింది. మొలకెత్తిన గింజలు ఈ శనగలని, పెసలని ఇలాంటి కొన్ని కిందటి రోజు రాత్రి నానపెట్టుకుని ఒక గుడ్డలో మూట కట్టుకుని దాన్ని మళ్ళీ ఆహారం కింద తినటము. ఇప్పుడు అవి కూడా చాలా హాస్పిటల్స్లో డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకని అంటే ఆలోచన చేస్తే దానిలో ప్రాణశక్తి తొందరగా వచ్చే గుణం ఉన్నది. అందుకని నానబెట్టిన శనగల్ని దేనిలో నానబెడుతున్నారు అంటే పసుపు నీళ్ళల్లో నానబెడుతున్నారు. ఇక్కడ బాగా గమనించుకోండి. ఈ పసుపు గురువుకి శుభప్రదమైనటువంటిది, అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది. అసలు రోగాలను రానివ్వకుండా మనకి వంటింట్లోనే చక్కని ఆరోగ్యపరంగా వంటింట్లోనే ప్రతి వంటకంలోనూ ఈ పసుపుని వాడే ప్రక్రియ పెట్టారు. అలాంటి ప్రక్రియని ఈలో భాగంగా ఆరోగ్యానికి ప్రధానమైనటువంటి ఈ పసుపుని నీళ్ళల్లో వేసి దానిలో ఈ శనగలను నానబెట్టడం మూలకంగా కొంచెం శనగలు పచ్చబడతాయి. అంటే పసుపు గురువుకి సంబంధించిన వస్తువు. అంతేకాకుండా పసుపు చాలా శుభాలను కలుగచేస్తుంది. అందున ఈ శనగలు గురువుకు సంబంధించినవి. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే అవి తిన్నటువంటి వారికి లోపల మన శరీరంలో ఏదైతే అనారోగ్య శక్తి దాక్కున్నదో ఆ అనారోగ్య శక్తిని మొత్తం తీసేసి ఆరోగ్య శక్తిని వృద్ధి చేస్తూ, ఇంకా నరాల ఉత్సుకత, నరాల్లో బలాన్ని ఇస్తుంది. అవి తినటం మూలకంగా మనం చక్కగా హుషారుగా అంటాం తెలుగులో. ఈ హుషారుగా పనిచేసేటువంటి చక్కగా అరుగుతాయి మంచిగా అవి. కాబట్టి నానబెట్టిన శనగల్ని, మనం మొలకెత్తిన శనగల్ని మరింత ఆహారంలో పుంజుకోవటం మూలకంగా చాలా ఆరోగ్య శక్తి వస్తుంది. అయితే ఈ పిల్లలు ఇలా పచ్చివి తినలేరు, దీన్ని ఏం చేయాలి శనగలు అనుకున్నప్పుడు చక్కగా కరివేపాకు, కొత్తిమీర వేసి పోపులాగా పెడతారు మన ఆడవాళ్ళు. కాబట్టి ఇలా చేస్తే ఆ పిల్లలు చక్కగా తింటారు. దాని ద్వారా కూడా గురుశక్తి వృద్ధి చెందుతుంది. గురువు యొక్క ప్రీతికరమైనటువంటి శనగలని మనం పంపిణీ చేయటం మూలకంగా గురువు యొక్క అనుగ్రహాన్ని వేరే కుటుంబానికి కూడా మనం అందిస్తున్నట్లుగా భావన చేయటంలో ఈ శనగల్ని మనం వాయినాల్లో ఇవ్వటం గల ప్రధానమైన కారణం. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి దాన్ని కూడా చూస్తే మంచినే వాయనంలో మనం పెట్టిస్తున్నాము. బాగా గుర్తుపెట్టుకోండి, మంచిని వాయనంలో మనం ఇంకొకరి కుటుంబంలో మంచి జరగాలని కోరుకుంటున్నాము. కాబట్టి చక్కగా ఈ మంచి శనగల్ని తీసుకుని మీరు చక్కగా ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.